ఈరోజు మన పోసాని కస్టమర్లు వచ్చాడండి. అతనికి ఏదో నీరసంగా అనారోగ్యంగా ఉన్నాడట ఇన్ని రోజులని. అదే ఏంటబ్బా ఈ మధ్య వచ్చి మొరగట్లేదేంటా అనుకున్నాను. అయితే నీరసంతో వచ్చి మొరుగుతున్నాడట. అలా ఇలా అంటున్నానని ఏమనుకోకు, క్షమించు నన్ను. నువ్వు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న టైంలో నీ గొంతుని చాలా దారుణంగా వాడావు, అడ్డదిడ్డంగా వాడావు. చంద్రబాబు నాయుడు గారిని, ఇంట్లో ఉన్న మహిళల్ని, పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళల్ని నోటు కూర్చోటి తిట్టావన్నా. నీ గొంతుతో చెయ్యని పాపమంటూ లేదు నువ్వు ఆ టైంలో. ఇప్పుడు నీ గొంతుకి ప్రాబ్లం వచ్చింది. ఒకవేళ దేవుడు కానీ పనిష్మెంట్ ఇస్తున్నారేమో ఒక్కసారి చూసుకున్నా. నువ్వు అబద్ధాలు చెప్పేటప్పుడు, వక్రీకరించి మాట్లాడేటప్పుడు, ఒకవేళ నీకు వచ్చిన పనిష్మెంట్ నేను ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నా గొంతు, ఇలాంటి పాపపు మాటలు మాట్లాడుతున్నా గొంతు, అందుకే ఒకవేళ దేవుడు ఏమన్నా పనిష్మెంట్ ఇస్తున్నారేమో అని ఒకసారి ఆలోచించుకున్నా. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, కలకాలం నీ పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం మాట్లాడేవాడు దానికి ఒక అర్థం ఉండాలి. నువ్వు మాట్లాడేటప్పుడు అటువైపు న్యాయం ఉండాలి. న్యాయాన్ని అన్యాయంగా వక్రీకరించాలని ట్రై చేయకు. నువ్వు ఒక మంచి రైటర్వే, మంచి యాక్టర్ కూడా, బాగా నటిస్తావు, బాగా రాస్తావు డైలాగులు. కానీ తప్పుడు పనులకు ఉపయోగించావు అనుకో చాలా నష్టపోతావు అన్న. దేవుడు ఇప్పుడు చూత్తూరుగా జగన్మోహన్ రెడ్డి లాంటి చూసావా, తిప్పి కూడా పిప్పి చేసి పారేసాడు. దేవుడితో పెట్టుకోకండి అన్న. మనం ఏదో పాపాలు చేస్తున్నాం, అటువైనా మాట్లాడుతున్నాం, నడిచిపోద్ది అనుకోకండి అన్న. గ్రహించండి. జగన్ కోసం పనిచేసిన వాళ్ళు చాలామంది జైలుకు పోయారు, చాలామంది పరారీలో ఉన్నారు. ఎందుకు నేను కాక మొన్న కొడాల నానిని వల్లభనేని వంశీ ఓ ప్రెస్ మీట్కి ఎంతో బ్రతులాడుతూ వచ్చారంట వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఆలయాలకి శుద్ధి కార్యక్రమం చేయాలని ఏదో ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు వైసీపీ వాళ్ళు. వాళ్ళిద్దరు లేరు. ఏర్రా బాబు మీరంటే అప్పుడు హైదరాబాద్ జంపు, మేము రామరావు బాబు నమస్కారం అన్నారంట అక్కడి నుంచి. అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు జైల్లో ఉండటం, పరారీలో ఉండటం, ఆ ఎవడో ఎంప్లాయట ఎక్కడ ఢిల్లీ కంటోన్మెంట్లో దాక్కున్నట్టు పోయి, కొంతమంది మీలాగా అనారోగ్యంతో బెడ్ మీద పడిపోయారు. ఇదంతా ఒక శాపం, గుర్తించండి మీరు. వైసీపీ చేసిన పాపాలకి ఆ వైసీపీని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కడికే శాపం తగులుతుంది. ఇప్పుడు కన్నా మీరు తెలుసుకోకపోతే మిమ్మల్ని ఎవడో మార్చలేడు. ఇక అది చంద్రబాబు నాయుడు గారు సెలవిచ్చింది కాదు. లడ్డూలో కల్తీ జరిగిందని చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు. లడ్డూ కల్తీ గురించి ల్యాబ్ చెప్పింది. అఫిడవిట్ గురించి, డిక్లరేషన్ గురించి టీటీడీ చట్టం చెప్తుంది. వాళ్ళు ఆ టెంపుల్కి వెళ్ళాలంటే గౌరవం ఉందని అఫిడవిట్ ఇవ్వాలి. సోనియా గాంధీ గారు ఇచ్చారట, అబ్దుల్ కలాం గారు ఇచ్చారట. నువ్వు రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు నీకు ఏ మతం అయితే ఏంటి, ఏ మతంతో నీకు ప్రాబ్లము? అసలు జగన్మోహన్ రెడ్డి ఏ మతం పాటిస్తాడు? అతనికి ఏ మతం లేదు, ధనమే అతని మతం కదా. ఎందుకు మళ్ళీ యాక్టింగ్ ఎందుకు? సంతకం పెట్టడం ఇష్టం లేక వెళ్ళటం మానేశాడా? ఏంటి అన్ని పూజలు చేసినోడు గర్వాపసి అయినోడు ఓ సంతకం గురించి ఆలోచిస్తాడా? సంతకం గురించి కాదు నన్ను అడిగితే. అతను ఆగిపోయింది సంతకం గురించి కాదు. అతను ఎందుకు ఆగాడంటే అక్కడ కూటమి నేతలు మిమ్మల్ని అడ్డుకోము, ఇక్కడ ఏం మీకు అడ్డులేదు, మీరు వెళ్ళి చేసుకోండి అంటే ఒకవేళ భక్తులు గట్టాను కొడేస్తారేమో అని భయపడ్డాడు. కూటమి నేతలు ఆపితేనే మైలేజ్ అతనికి. కూటమి నేతలు ఆపకుండా అక్కడికి వెళ్ళి అక్కడికి వచ్చిన భక్తులు ఇరే మా లడ్డూలో కల్తీ చేస్తావు, ఇది కూడా తింటావా అని చెప్పి ఆ లడ్డూలో లేకపోతే అక్కడ రాళ్ళు ఇసిరేసారనుకో ఏంటి పరిస్థితి? జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త మీరు ఆలోచించి చూడండి, జాగ్రత్త గమనించండి. చర్చిలు, మసీదులు, టెంపుల్లు లేకపోతే చాలామందికి పిచ్చి పట్టు ఉండేది. అంటే ఈ చర్చిలు, మసీదులు, టెంపుల్లు ఉండటం వల్ల చాలామందిని పిచ్చోళ్ళు అయిపోకుండా కాపాడారు అని చెప్పాడు ఆయన. వీళ్ళు బ్రాందీ విస్కీలు అంటే తాగుబోతులు అవ్వకుండా కాపాడడానికి కూడా ఈ చర్చు, మసీదు, టెంపుల్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. అంటే మనుషుల్ని చెడు అలవాట్ల వైపు వెళ్ళనివ్వకుండా కాపాడుతున్నవి ఈ మూడు కూడా, ఈ మూడు వ్యవస్థలో అని చెప్పాడు ఆయన. కొంతమంది సోమాలు వేస్తారు, చక్కగా 40 రోజులు నిష్టగా ఉండాలి కాబట్టి ఈ 40 రోజులు కూడా ఏం తాకుండా ఉంటారు అని చాలా మంచిగా చెప్పాడండి ఆయన. అయితే ఈయనకి మరి దాన్ని కూడా టర్న్ చేసి చెప్పడం కదా అలవాటు. ఆ టర్న్ చేసి చెప్పడం వల్ల ఆయన ఆల్రెడీ పనిష్మెంట్లో ఉన్నాడు. పనిష్మెంట్ తీసుకుంటున్నా ఆయనకి అర్థం కావట్లే. ఇంకా దాన్ని అతను ఎలా చెప్తాడు, చాలా గొప్పగా చెప్పారు ఆయన. చర్చు, మసీదు, టెంపుల్ అనే వ్యవస్థలో ప్రజల్ని తప్పుదో పట్టనివ్వకుండా, పిచ్చోళ్ళు అయిపోనివ్వకుండా, తాగుబూతులు అయిపోనివ్వకుండా కాపాడుతున్నాయి. ఈవెన్ 40 రోజులు మాల్లో ఉన్నప్పుడు చాలా నిష్టగా ఉంటారు. ఒకవేళ తాగుడు అలవాటు ఉన్న వాళ్ళు కూడా అప్పుడు తాగరు అని ఆయన చెప్తే ఆ మాట అన్నాడండి ఆయన. ఆయన ఎంత గొప్పగా చెప్పిన మాటల్ని ఎంత వక్రీకరించాడు చూడండి. అంటే ఈ రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి కదా, సినిమాలకి రాస్తుంటాడు. సినిమాల్లో నువ్వు రొమాంటిక్ సీన్లు, పనికిమాలిన సీన్లు ఎన్నో రాసి ఉంటావు పోసాని. అదే సీన్లు నువ్వు డైరెక్ట్గా రియాలిటీలో నువ్వు మార్చేస్తున్నప్పుడు పనిష్మెంట్ ఎలా వచ్చేస్తుంది చూడు. మళ్ళీ మంచం ఎక్కేస్తావు. ఎంత ఘోరంగా, అంత పెద్ద ఆయన మీద, అంత నిజాయితీపరుడి మీద, నిబద్ధత కలిగిన వ్యక్తి మీద ఇంత దారుణమైన వక్రీకరణ చేయకూడదు. ఈ చర్చు, టెంపుల్ అలాగే మసీదు అనే వ్యవస్థలో ప్రజలను కాపాడుతున్నాయి. ఈ మందుకి అలాగే పిచ్చోళ్ళు అయిపోకుండా కాపాడుతున్నాయని ఆయన చెప్తే మందు తాగట్లేదు, అందుకని గవర్నమెంట్కి ఆదాయం రావట్లేదు వీటి వల్ల. మాలేసుకోవడం వల్ల అంటే మళ్ళీ ఎక్స్క్లూజివ్గా హిందువులని రెచ్చగొట్టడానికి మాలేసుకోవడం వల్ల మందు సేల్స్ పెరగట్లేదని ఎక్కడైనా అన్నాడండి ఆయన. ఆ వీడియోలో అన్నాడా? కన్జంప్షన్ అంటే వాడకం తగ్గిందని పోసాని, ఆదాయం తగ్గిందని కాదు. కన్జంప్షన్ అంటే ఆదాయం అనుకుంటున్నట్టు నువ్వు. వాడకం కూడా తగ్గుతుంది, వాళ్ళు వాడరు, మందు వాడరు.
ఇలాంటి అదలు నమ్ముకునే సంకనాగిపోయాడు జగన్ రెడ్డి. చెప్పే మాట ప్రజలకి మరి ఇంత గుడ్డుగా రెండు అబద్ధాలు, ఎంత దారుణమైన అబద్ధాలా? ఇలాంటి పనికిమాలిన వాళ్ళందరూ ఒక గ్రూప్గా చేరింది వైసీపీ పార్టీ. మొత్తం ప్రజలందరూ తరిమి కొట్టారు పనికిమాలిన వాళ్ళందరినీ. అదండి పరిస్థితి. ఇంతసేపు లైవ్లో ఉన్న మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారి గొప్పతనాన్ని, ఆయన ఈ రోజున ఆయన ఉన్న పొజిషన్, ప్రజలు ఇచ్చిన ఈ మ్యాండేట్ ఏదైతే ఉందో 164 సీట్లు మామూలు విషయం కాదండి, ఆషామాషి విషయం కాదు ఇది. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పాటు అంతలా నిలబడ్డారు ప్రజల కోసం. ఆయన ఇలాంటి చిల్లర మనిషి కాదు, అలగా మనిషి కాదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాట, వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళ మాట మాట్లాడే మనిషి కాదు. ఏదైనా ఉంటే ముక్కుసూటిగా ఒక మాట మాట్లాడతాడు. ఏ మాట అయితే మాట్లాడాడో ఆ మాట మీద నిలబడతాడు ఆయన. ప్రజలు కూడా అర్థం చేసుకున్నారులేండి. అయినా కూడా చెప్పాలి కదా. ఇప్పుడు వీడు వచ్చి డైరెక్ట్గా ఇంతలో వక్రీకరించేస్తున్నాడు, డైరెక్ట్ పేషెంట్ బెడ్ మీద నుంచి వచ్చి. మరి పేషెంట్ బెడ్ మీద పడుకోబెట్టినా కూడా దేవుడు ఇంకా ఇలాంటి వాళ్ళకి బుద్ధి రాలేదంటే మరి ఏం చేస్తామండి? క్షమించండి ఒకవేళ నేను ఏమన్నా తప్పుగా మాట్లాడిన కోపం. చంద్రబాబు నాయుడు గారిని అంత దారుణంగా వక్రీకరిస్తూ ఉంటే ఆ కోపం వల్ల కొన్ని మాటలు వస్తాయండి. దయచేసి ఎవరేమనుకోవద్దు. నిన్న కాక మొన్న కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులు ప్రకటించడం జరిగింది. ఒక 20 రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవులు, అలాగే వాటికి డైరెక్టర్లుగా మరికొంతమందిని అనౌన్స్ చేశారు. ఇందులో తెలుగుదేశంకి, జనసేనకి, బీజేపీకి కూడా పదవులు దక్కాయి. అయితే ఈ క్రమంలో ఒకరిద్దరు తెలుగుదేశం నాయకులు టీవీ డిబేట్లో దీనికి సంబంధించి అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిలో ఫస్ట్ లిస్టులో మా పేరు రాలేదని వారి బాధను వ్యక్తం చేశారు. అలాగే కొద్దిమంది డైరెక్టర్లుగా పదవులు పొందిన వాళ్ళు కూడా మాకు చిన్న స్థాయి పదవులు వచ్చాయని వారు కూడా వారి సన్నిహితుల దగ్గర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు అక్కడక్కడ మాట్లాడుకుంటున్నారు. దీన్ని అదునుగా తీసుకున్న వైఎస్ఆర్సీపీ సాక్షి పేపర్లోను, సాక్షి మీడియాలోను, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పేజీల్లోనూ అన్యాయం జరిగిపోయింది, అక్రమాలు జరిగిపోయి ఇగో తెలుగుదేశం వాళ్ళే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. అయితే దీని మీద నా అభిప్రాయం ఏంటంటే, ఒకవేళ ఎవరికైనా ఈ పదవులు నచ్చకపోయినా, పదవి రాకపోయినా మాకు ఎందుకు రాలేదు ఇంకా అని అడిగే స్వేచ్ఛ తెలుగుదేశం పార్టీలో ఉందండి. తెలుగుదేశం పార్టీ ఎలాంటిదంటే, ఒక ముక్కలో చెప్పాలంటే మీకు, మా నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల రాజా గారు, ఇప్పుడు ఆయన మన మధ్య లేరు, ఆయన చనిపోయారు. ఆయన ఈ పార్టీ గురించి ఒక మాట చెప్పారు నాతో ఒకప్పుడు. రాజేష్ గారు, మనం తెలుగుదేశం పార్టీలో ఉంటే ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగినా, ఏదైనా మనకు అనుకోంది జరిగినా, మనం ఎక్స్పెక్ట్ చేసింది రాకపోయినా ఎవరితోనన్నా చెప్పించవచ్చండి, పెద్దల దృష్టికి పదే పదే తీసుకెళ్ళొచ్చు, వాళ్ళు మళ్ళీ దాన్ని ఆలోచిస్తారు, న్యాయం అయితే ఖచ్చితంగా దాన్ని చేస్తారు కూడా. కానీ వైఎస్ఆర్సీపీలో అది ఉండదండి, అంతా మోనార్కిజం ఉంటుంది అన్నాడు ఆయన. అది 100% నిజమండి. ఇప్పుడు ఏదో కార్పొరేషన్ చైర్మన్ల గురించే అన్యాయాలు జరిగిపోయి, అక్రమాలు జరిగిపోయని వాగుతున్న ఆ సాక్షి పేపర్కి, టీవీకి ఒక్క విషయం గుర్తు చేస్తాను. జగన్మోహన్ రెడ్డి ఏదైనా పదవి ఇస్తే నచ్చితే తీసుకోవాలి, నచ్చకపోయినా కూడా తీసుకోవాలి. అతను నిర్ణయం చెప్తే నచ్చితే పాటించాలి, నచ్చకపోయినా కూడా పాటించాలి. ఏమండి, ఎప్పుడన్నా చరిత్రలో ఎక్కడన్నా విన్నారా? మంత్రి పదవి ఇచ్చి 2.5 సంవత్సరాల తర్వాత పీకి పక్కన పెట్టి మళ్ళీ ఇంకొకరికి ఇవ్వడం అనేది ఎప్పుడన్నా చూసాం మనం? ఏదో ఒకళ్ళిద్దరికైతే అలా జరిగింది అనుకోవచ్చు. మొత్తం మంత్రిమండలి మొత్తం 2.5 సంవత్సరాల్లో మార్చేసి మళ్ళీ కొత్త వాళ్ళకి, అప్పటికే ఒక మహిళకి హోంమంత్రి అంటాడు, 2 సంవత్సరాలు తిరగకుండా ఆవిడని పీకి పారేసి మరో మహిళకి అంటాడు. ముఖ్యమైన వ్యక్తులను కూడా, ఈవెన్ కొడాలి నాని, పేరు నాని, గుడివాడ అమర్నాథ్, రోజా, ఇలాంటి ముఖ్యమైన నాయకులకు కూడా 2 సంవత్సరాలు అంతే వాళ్ళ మంత్రి పదవి. పైగా ఇచ్చిన పదవులకి అధికారం ఉండదు, అన్నీ కూడా రబ్బర్ స్టాంప్ పదవులే. అలాంటి వైఎస్ఆర్సీపీ ఇంత ప్రజాస్వామ్యం ఉన్న తెలుగుదేశం పార్టీని విమర్శిస్తుందా? తెలుగుదేశం పార్టీ ఎలాంటిది అంటే అండి, ఎవరికైనా ఒకవేళ అసంతృప్తి ఉంటే వారు వ్యక్తం చేస్తారు, మళ్ళీ పార్టీ పెద్దలు వాళ్ళని పిలిపిస్తారు, మాట్లాడతారు, బుజ్జగిస్తారు, వేరే ఆప్షన్ చూపిస్తారు. అంతే తప్ప నువ్వు ఇలా మాట్లాడావు కాబట్టి నీ మీద క్రమశిక్షణ చర్యలను, లేకపోతే నీ మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టించేస్తామను, లేదా నువ్వు అధినేతనే ఎదిరించావు కాబట్టి నీకు ఇదిగో ఈ భయంకరమైన పనిష్మెంట్ ఉంటుందన్న బెదిరింపులు ఉండవండి. ఒక కుటుంబ వ్యవస్థలో ఉంటుంది తెలుగుదేశం పార్టీ. పిల్లలు ఏమన్నా కోపగించినా, అలిగినా వారిని మళ్ళీ దగ్గర తీసుకుంటుంది పార్టీ. చిన్న చితక పొరపాట్లు తెలియక చేస్తే దాన్ని సరిదిద్దుతారు పెద్దలు. పార్టీ లైన్ చెప్తారు, ఎలా ప్రవర్తించాలో చెప్తారు, ఎలా మాట్లాడాలో చెప్తారు. ఇంత ఉన్నతమైన ఆశయాలతో నడుస్తున్న తెలుగుదేశం పార్టీని హిట్లర్ లాగా, మోనార్క్ లాగా, ఏక్ నిరంజన్ లాగా ముందు తీసుకెళ్లిన జగన్మోహన్ రెడ్డి అండ్ కో వైసీపీ పార్టీ విమర్శించడానికి కాదు కదా, కన్నెత్తి చూడడానికి కూడా సరిపోదండి. అంత ఎత్తులో, అంత శిఖరం మీద ఉంటుంది తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈ పార్టీలో ఉన్న అంతర్గత వ్యవహారాల కోసం, అలకల కోసం, కినుకల కోసం ఎవరు ఎక్కువ కాళ్ళు తొక్కేసుకోవద్దు. బయట వాళ్ళు ఎవరు రోడ్ల మీద పడి దొరిలేయద్దు. ఎందుకంటే ఇక్కడ పనిచేసిన వాడికి గుర్తింపు ఇవ్వటం తెలుగుదేశం పార్టీకి తెలుసు,
ఎవరైనా అలిగినా కోపగించినా వాళ్ళని బుజ్జగించడం తెలుసు, పెద్దలతో మాట్లాడడం, చర్చించటం అన్నీ ఉంటాయి ఈ పార్టీలో. కాబట్టి దీన్ని ఏదో పెద్ద భూతద్దులో పెట్టి చూపించేసి ఇక తెలుగుదేశం పార్టీలో ఏ తప్పు దొరకదు కాబట్టి దీన్నే తప్పుగా క్రియేట్ చేసేద్దాం, ఏ కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ అభద్రతాభావం కల్పించేద్దాం అనే పనికిమాలిన ప్రయత్నాలు మానుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా తెలియజేస్తున్నాను.